చేప జాతకాలు చెప్పడం ఎప్పుడైనా చూసారా? పోనీ విన్నారా? అవును, ఇది నిజం. చేప జాతకాలు చెప్తుంది. చేప చెప్పే జాతకాలకు ఆ దేశం వణికిపోతుంది. ప్రపంచానికి ముప్పు తప్పదని ఫిక్స్ అయిపోతున్నారు ఆ దేశవాసులు. ఎందుకంటే కళ్ళ ముందే కనిపిస్తున్న ఆధారాలు అలాంటివి. మరి ఇంతకీ ఏమిటి విచిత్రం అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చూసేయండి. డూమ్స్డే ఫిష్. ఇది ఆగస్టు 10న కాలిఫోర్నియా తీరంలో కనిపించింది. ఇది సాధారణంగా చాలా అరుదైన ఓర్ ఫిష్. ఇది కనిపించిందంటే ఖచ్చితంగా ఏదైనా ప్రమాదం జరుగుతుందట. అందుకే దీన్ని డూమ్స్డే ఫిష్ అని పిలుస్తారు. ఈ చేప దొరికిన తర్వాత ఓ షాకింగ్ ఘటన కూడా చోటు చేసుకుంది. లాస్ ఏంజల్స్లో భూకంపం సంభవించింది. చేప దొరికిన 2 రోజుల తర్వాత భూకంపం సంభవించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. అయితే భూకంపం తీవ్రత తక్కువగా ఉండడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దాదాపు 125 ఏళ్లలో కాలిఫోర్నియాలో దొరికిన 20వ డూమ్స్డే చేప ఇది. చనిపోయిన చేపను చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఎందుకంటే సాధారణంగా ఏదైనా విపత్తుల సమయంలో ఈ డూమ్స్డే చేపలు కనిపిస్తాయని నమ్ముతారు జపనీస్. వీరి నమ్మకం ప్రకారం డూమ్స్డే చేప కనిపించడం రాబోయే విపత్తుకు సూచన. ఈ చేపను సముద్ర దేవుడి యొక్క దూత అని పిలుస్తారు. అందుకే దీన్ని దేవుని చేప అని నమ్ముతారు. సునామీలు మరియు భూకంపాలు గురించి హెచ్చరించినప్పుడు ఈ చేప కనిపిస్తాయని ఇక్కడ ప్రజల విశ్వాసం. అది కనిపించిన వెంటనే కాలిఫోర్నియాలో భూకంపం సంభవించడంతో ఈ నమ్మకానికి కాస్త మద్దతు లభిస్తుంది. శాన్ డియాగోలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలోని స్క్రిప్స్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఓషనోగ్రఫీ ప్రతినిధి లారెన్ ఫ్రింబేస్వుడ్ ఈ అసాధారణ జీవిని కనుగొన్నట్లు నివేదించారు. శాస్త్రవేత్తలు మరియు లైఫ్ గార్డులు ఓర్ఫిష్ను పరీక్ష కోసం నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్కి తీసుకెళ్లారు. డూమ్స్డే అని పిలువబడి ఈ ఓర్ఫిష్ సాధారణంగా సముద్రపు అడుగు భాగంలో నివసిస్తుంది. ఇది ఉపరితలంపై నుండి 700 నుండి 3280 అడుగుల దిగువన నివసిస్తుందట. అందువల్ల ఉపరితలంపై ఈ జీవి యొక్క రూపాన్ని చూడటం చాలా అరుదుగా చెప్పుకుంటారు. కానీ శాస్త్రవేత్తలు దీన్ని కొట్టిపారేస్తున్నారు. ఈ చేపలు తమ ఆరోగ్య పరిస్థితి క్షీణించినప్పుడు లేదా ఏదైనా జరిగినప్పుడు మాత్రమే బయటకు వస్తాయని, ఇది రాబోయే విపత్తుకు సంకేతం కాదని అంటున్నారు.